ఏ మీద చాలా భయాలు కూడా ఉన్నాయి. మ్యాన్ పవర్ని తగ్గించేస్తుందని అండ్ దానివల్ల అంటే నష్టాలు కూడా జరుగుతాయని చెప్పి, ఐ మీన్ మాల్ ఫంక్షన్ జరిగినా లేదంటే ఎవరైనా హ్యాక్ చేసినా మాల్ ఫంక్షన్ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రకరకాల భయాలు ఉన్నాయి. టూ ఎడ్జెస్ ఆర్ దేర్, స్వాడ్ కాబట్టి అటు ఇటు రెండు ఉన్నాయి. ఏంటి దానికి సంబంధించి డెఫినెట్లీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన సందర్భంలో ఎప్పుడైనా కానీ డెఫినెట్లీ ఉద్యోగాలు ఎవరైతే ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజీకి అప్ స్కిల్ అండ్ రీస్కిల్ కాలేకపోతారో వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. కానీ ఆ టెక్నాలజీ ఉంది, దీంట్లో అవకాశం ఉంది, దీంట్లో మేము ప్రావీణ్యతను సంపాదించి దాంట్లో అవకాశం ఉన్నదని ఆలోచన చేస్తున్న వారికి కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. సో మీరు చెప్పినట్టు ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వాట్. ఆ క్రమంలో ఏ విధంగా, అందుకోసమే మేము యూనివర్సిటీలోను స్కిల్ యూనివర్సిటీ పెట్టడానికి కానీ రేపు పొద్దున ఏఐ యూనివర్సిటీ పెట్టబోతా ఉన్న తరుణం రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ ఇప్పుడున్న మన మిత్రులందరికీ ఇక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారితో పాటు ఈ ఏఐ నేర్చుకోవాలనుకున్న వారికి ఒక ఆస్కారం, ఒక ప్లాట్ఫామ్ కలిగించే కార్యక్రమం ఈ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టబోతా ఉన్నాం. సో యాజ్ యూ రైట్లీ సెడ్, కొన్ని సందర్భాల్లో కొద్ది సమయం ఇలాంటి భయాలు ఉంటాయి. ఆ భయం కూడా కొన్ని సందర్భాల్లో వారు ఇంటిగ్రేట్ చేయకుండా ఉంటే నిజంగానే జాబ్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని ఏ విధంగా అధిగమించాలో ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం ప్రకారం ఈరోజు మేము స్కిల్ యూనివర్సిటీలో పెట్టే కోర్సులు కానీ లేకు ఏఐ యూనివర్సిటీ అని మేము ఏర్పాటు చేస్తూ ఉన్న ఈ స్కూల్లో ఖచ్చితంగా ఈ అప్ స్కిల్, రీస్కిల్ ఆర్ కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసి మనకున్న మేధాశక్తిని ప్రపంచ స్థాయిలో ఏఐ లెవెల్ స్కిల్ ఫోర్స్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నం. సో కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు ఇది డెఫినెట్లీ జరుగుతూ ఉంటుంది. మీరు ఇంతకుముందు కూడా చూశారు, కంప్యూటర్ని ఉపయోగిస్తూ ఉన్నాము, కంప్యూటరైజ్డ్ డిజిటల్ యుగం వస్తున్నప్పుడు చాలామంది కూడా భయాందోళనకు గురైనారు.